ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరపున, నా తరపున, కార్యకర్తల తరపున, నాయకులందరి తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ చాలా అనుభవజ్ఞులు. నాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కీలకమైన సామినేని ఉదయ్ భాను గారు కానీ, రోసయ్య గారు కానీ, అలాగే నన్ను నమ్మి నాతో పాటు బలంగా ఉండిపోయిన, వెన్నుదన్నుగా ఉండిపోయిన రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి, ఫార్మర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, నాతో పాటు ఎప్పుడు కలిసికట్టుగా ఉండి పార్టీకి అండగా ఉన్న శ్రీ హరిప్రసాద్ గారికి, ఎమ్మెల్సీ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక పైన ముఖ్యంగా హరిప్రసాద్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, ఇక్కడున్న నాయకులు రియాజ్ కానీ, ప్రతి ఒక్కరం కూడా ఒక ఆశయాన్ని నమ్ముకొని మేము వచ్చాం ఇక్కడికి. ఇది మా చేతనైనంత ఒకటి చేద్దాం, కృషి చేద్దాం అని వచ్చాం. అలాంటి ఒక దశాబ్దం మాకు ఉంటుందో లేదో తెలియదు మాకు, కానీ ఒక ఆశయాన్ని నమ్ముకొని ఉన్నాం, రాష్ట్రం బాగుండాలని నమ్ముకొని వచ్చాం. అలాంటి పటిష్టమైన పార్టీలోకి, జనసేన పార్టీలోకి మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అమలాపురం నుంచి వచ్చిన శ్రీ కలవకొల్ల తాతాజీ గారికి, గుంటూరు నుంచి వచ్చిన శ్రీ చందు సాంబశివరావు గారికి, సోదరి రాజమండ్రి నుంచి ఎలక్షన్ సమయంలో చెప్పాను, రాజమండ్రి సభలో చెప్పాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎలక్షన్స్ కోసం చేయను, మనస్ఫూర్తిగా కుటుంబాన్ని విడతీయటం నాకు ఇష్టం లేదు. కుటుంబాలు చాలా శుభం. సుప్రభాతం కూడా వినిపిస్తాం మీద కలిసి ఇది, ఎందుకంటే నాకు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకునేవాడిని. సో అలా 3 నెలలుగా తర్వాత, దాదాపు 100 రోజుల తర్వాత పాపం నా మాట మీద మన్నించి ఆ రోజు ఎంతో సహనంతో వచ్చిన ఈరోజు జాయిన్ అయిన శ్రీ ముద్రగడ క్రాంతి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి శ్రీవారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు కార్పొరేటర్ శ్రీ నిమ్మల వెంకటరమణ గారు, శ్రీ సంకూరి శ్రీనివాసరావు గారు, శ్రీమతి ఎర్రి ధనలక్ష్మి గారు, శ్రీమతి ఆయిశెట్టి కనకదుర్గ గారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. జగ్గపేట మున్సిపల్ కౌన్సిలర్స్ నుంచి శ్రీ కొలగాని రాము గారు, శ్రీమతి కాశీ అనురాధ, శ్రీమతి తుమ్మల ప్రభాకర్ రావు, శ్రీమతి కాటగాని శివకుమార్ గారు, 13th వార్డు వీళ్ళందరూ కౌన్సిలర్స్, అలాగే శ్రీమతి తన్నేరు నాగమణి గారు, శ్రీ